నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు నేను కాలీఫ్లవర్ ఆకులతో కూర ఎలా చేసుకోవచ్చు అని చేసి చూపిస్తున్నాను. ఈ ఆకుల్లో ఏ విటమిన్, సి విటమిన్, కే విటమిన్ ఉంటాయి, ఫైబర్, మినరల్స్, ఇంకా మనకి ఆరోగ్యానికి మంచి చేసేవి చాలా ఉంటాయి. ఇది అన్నంతో తినొచ్చు, చపాతీతో, లేదంటే ఒక సాలడ్ లాగా అలాగే తినేసేయచ్చు. నేను ఈ ఆకులతో ఆల్రెడీ చట్నీ ఎలా చేయాలి అనేది చేసి చూపించాను. నా ఛానల్లో ఉన్నాయి, కావాలనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు. ఇవి శుభ్రంగా 3-4 సార్లు కడగాల్సి ఉంటుంది. పైన లేయర్లో ఉంటాయి కాబట్టి బాగా మట్టి అంటుకుని ఉంటుంది. బాగా 3-4 సార్లు కడుక్కున్నాను. తర్వాత ఈ మధ్య పార్ట్ ఏదైతే ఉందో లైట్ గ్రీన్ కలర్, ఆల్మోస్ట్ వైట్ లాగా ఉంటుంది, ఇది చాలా గట్టిగా ఉంటుంది. మొత్తం మీద ఆకు గట్టిగా ఉంటుంది, ఈ మధ్యలోది ఇంకాస్త గట్టిగా మందంగా ఉంటుంది. అందుకని చాలా సన్నగా తురుములాగా సన్నగా తరుక్కోవాలి, లేదంటే ఉడకడానికి మగ్గడానికి చాలా టైం పడుతుంది. ఇలాగా నేను బాగా సన్నగా తరుక్కుంటున్నాను. చూడండి, అంతా కూడా చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక్కసారి మనం ఈ ఆకు వాడటం మొదలు పెడితే ఇంకా మనకి పారేయాలనిపించదు, అంత టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా అంత మంచిది. చూడండి, అంతా ఇలాగా తరిగి పెట్టుకున్నాను. తర్వాత ఒక బాండ్లీ తీసుకుని 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత మినపప్పు, ఆవాలు వేసుకుని, కొద్దిగా ఇంగువ, పసుపు వేసుకుని ఇవంతా కాస్త వేగేదాకా వేయించుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న ఆకులు వేసుకుని లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. కొద్దిగా నీళ్లు చిలకరించుకోవాలి. మొత్తం ఉప్పు కలిపేసుకొని కాస్త చిలకరించుకోండి, నీళ్లు పోసేయద్దు, లేదంటే అడుగంటిపోతుంది తేమ లేకపోతే. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అవి మెత్తగా అయ్యేదాకా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. నేను దాదాపు 10 నిమిషాలు అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. నేను 3-4 సార్లు మధ్యలో కలుపుకున్నాను. మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. మెత్తగా అనిపిస్తోంది, మీకు ఒకటి మెదిపి చూపిస్తున్నాను. చక్కగా మెత్తగా అయింది. ఈ స్టేజ్ వస్తే చాలు. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల శనగపప్పుని నేను ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్నాను. తర్వాత ఉడకపెట్టి పెట్టుకున్నాను. ఇలాగా గింజ మనకి ఒకటి విరగొడితే ఇలాగా విరిగిపోతే చాలు, మరీ మెత్తగా చేసేసుకోకర్లేదు, బద్దలు బద్దలుగా ఉంటే సరిపోతుంది. అంతా దీంట్లో వేసేసుకుని ఒకసారి అంతా కలుపుకొని లో నుంచి మీడియం ఫ్లేమే పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు, మాడిపోతుంది. 1 నిమిషం అలాగా స్టవ్ మీద వదిలేసేయండి, అంతా కంబైన్ అవుతాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ. తర్వాత ఇంకా కొన్ని వేసుకునేవి వేసుకుందాం. 1 నిమిషం అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రని వేయించి పొడి చేసుకున్న పొడి, 1/2 టీ స్పూన్ ఎండు కారం. మీరు కారం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, పొడి కాస్త ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. నేను చాలా మైల్డ్గా ఉండేట్టు చేస్తున్నాను ఈ కూరని. ఒక సలాడ్ లాగా తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అంతా పొడులు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకుని 1 నిమిషం స్టవ్ మీద ఉంచుకొని ఆఫ్ చేసేసుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది. ఈరోజు నేను దీన్ని చపాతీతో వడ్డిస్తున్నాను. ఈ సీజన్లో కాలీఫ్లవర్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఒకసారి తప్పకుండా చేసి చూసుకుని మీ అభిప్రాయం తెలియజేయండి. మరొక రెసిపీతో త్వరలో కలుస్తాను. ధన్యవాదాలు.